నిన్నటి ఎపిసోడే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో, చిన్నగా వ్యాన్ సెటప్ చేసేసి అందులో అందరిని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. ఈ మూని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. చిన్న ఫన్నీగా అయితే చేస్తాడు. ఇన్ని రోజులు మీ షాప్‌లోనే కప్పులు, గిన్నెలు కడుక్కుంటూ ఉన్నా గదా! నా గురించి మీకు తెలుసు గదా సార్ అంటూ అయితే కామెడీగా చేస్తాడనమాట ఇమ్ము. అండ్ అలాగే రీతును కూడా మళ్ళీ పిలిపిచ్చేసి అడుగుతారు. తను చెప్పనట్టుగా అయితే చెప్తుంది. సో, తనకంటూ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారనమాట. మాధురి గారి ఫోటో మీద అంటే ఒకటి పోస్టర్ ఉంది గదా! బిగ్ పోస్టర్. సో, దాని మీద కిల్ అని ఎవరికీ తెలియకుండా రాస్తే డైరెక్ట్ కంటెండర్‌షిప్ అయ్యే అవకాశం ఉంటుందని తనకి అయితే ఆఫర్ ఇస్తారు. సో, ఓకే అని చెప్తుంది. అలాగే తనుజను కూడా పిలిచి ఇంటరాగేట్ చేస్తుంటే చెప్పనట్టుగా చెప్తూ ఉంటుంది. ఆలోచిస్తుందనమాట. నీకు కూడా డైరెక్ట్ కంటెండర్‌షిప్ అయ్యే అవకాశం ఇస్తాము. ఖచ్చితంగా అంటే నమ్మొచ్చా అని తనుజ అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. బిగ్ బాస్ చరిత్ర మీద ఒట్టు అని అంటూ అర్జున్ అయితే చెప్తాడు. సో, మెల్లగా వెళ్ళేసి అయితే సంజనను పట్టిస్తదనమాట. సో, డీమాన్‌ని కూడా ఇంటరాగేట్ చేస్తారు. అందరినీ ఒక దగ్గరికైతే పిలుస్తాడు అర్జున్. మాతో పాటు ఒకరిని మేము తీసుకెళ్ళాలనుకుంటున్నామంటూ కొంచెం కామెడీ అయితే చేస్తారు. అందరూ నమ్మనట్టుగా అయితే ఉంటారనమాట. సో, రాము మాతోటి రావాలి అని అంటూ కామెడీ చేస్తారు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళతో కలిసి ఒక డ్యాన్స్ చేయమంటే అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. చాలా ఇరగదీస్తారనమాట డ్యాన్స్ అయితే ఊపులో. తర్వాత అర్జున్ గారిని, అమన్ గారిని అయితే బిగ్ బాస్ బయటకి వెళ్ళాల్సిన సమయం వచ్చిందని పంపించేస్తాడు. సంజనను వచ్చేసి జైల్లో వేయడం జరుగుతుంది. సో, అందరూ వచ్చేసి జైల్లో వేసేసి పోతారు. అలాగే అక్కడికి కాసేపు అయినాక సుమన్ గారు ఎంట్రీ ఇస్తారనమాట సంజన దగ్గరికి మాట్లాడడానికి. సో, నిన్న బుక్‌లో క్యాప్టెన్ అని అన్నారు కదా! ఆ వర్డ్ నాకు చాలా బాధేసింది. మీరు అలా అనకూడదు అంటూ సుమన్ సంజన గారితో చెప్తుంటే సంజన గారు చాలా సార్లు సారీ అని చెప్తుంది. మీరు అన్ని సార్లు సారీ చెప్పొద్దమ్మా నాకు. నిన్ను బొక్కలో సిస్టర్ అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి అంటూ సుమన్ గారు అయితే అంటారు. అందరూ వచ్చేసి మీరు ఇలా అన్నారని మీరు బొక్కలో క్యాప్టెన్ అంటారు కదా అని అందరూ వచ్చేసి నన్ను అడుగుతున్నారు అంటే ఎవరన్నా అని అడిగితే చెప్పాలి ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు అంటూ సీరియస్ అవుతాడనమాట. పాతుకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అయితే తను కంప్లీట్ చేస్తుంది. మెల్లగా ఎవరు చూడనప్పుడు వెళ్ళి పెద్దగా లిప్స్టిక్స్తోని కిల్ అని అయితే రాస్తుంది. మార్నింగ్ సాంగ్ అయిపోయాక కళ్యాణ్ వచ్చి చూస్తూ ఉంటాడనమాట మాధురి ఫోటో మీద. సో, మాధురి దగ్గరికి మీ ఫోటో మీద ఎవరో కిల్ అని రాశారు అంటే రమ్యనే కావచ్చు అని ఫన్నీగా అంటారు. తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు తనూజ అండ్ ఇమాన్యుల్ వచ్చేసి రీతు చౌదరి డీమాండ్ వాళ్ళ ఎలా ఉంటారు ఎలా అని నవ్వించుకుంటూ ఒక స్కిట్ లాగానైతే చేస్తారనమాట. చాలా నవ్వొస్తుంది ఇమాన్యుల్ తనూజ కాంబినేషన్లో. ఇట్లా అంటుంది రీతు వచ్చి ఏంటి చెప్పు అంటుంది. డీమాన్ ఏమో ఇలా లుక్కులు ఇస్తూ తిరుగుతుంటాడు అని వాళ్ళ గురించి అయితే ఫన్నీగా రామును ఆయేష డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట. నాకు ఇది రెండో అవకాశం రా, ఇలా మధ్యలో జరుగుతుంది అని అనుకోలేదు. నేను 100% ఇద్దామన్నట్టుగానే వచ్చాను. కానీ ఏంటో దేవుడు ఇలా చేశాడు. నాకైతే ఏంటో తెలుసారా నిజం చెప్పాలంటే 100% నేను దేన్నైతే ఎంతగా ప్రేమిస్తానో అది నా దగ్గర అస్సలు ఉండదురా అంటూ అయితే చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి తనకు డెంగ్యూ అండ్ టైఫాయిడ్ ఫీవర్స్ సింబల్స్ కనబడుతున్నాయి అనేసి సిగ్నల్స్, మీరు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది అని అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే పోతుంది. సనుజను బాగా ఆడమని అయితే చెప్తుంది అనమాట. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. రీతు చౌదరి నిన్న టాస్క్లో విన్ అయింది, మాధురిని కిల్ అని రాయమంటే రాసింది అనేసి. సో, చెప్తారనమాట. అండ్ అలాగే అందరి దగ్గర ఎంతెంత మనీ అమౌంట్ ఉందో నాకు వచ్చి చెప్పేసేయండి అని చెప్తే బిగ్ బాస్ అందరూ బాత్రూంలోకి వెళ్ళి లెక్కలు వేసుకుంటారు. ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయో ఎవరిని కంటెండర్షిప్ చేయాలనుకుంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. సో, మాధురి ముందుగానే అంటుందన్నమాట, నువ్వు డీమాన్కి ఇచ్చేసి ఉంటుంది రీతు, నువ్వు డీమాన్కి ఇచ్చావా అని చెప్పేసి. నన్నైతే బాగా తప్పించావు కదా అమ్మ అంటూ అయితే వెటకారంగా అంటుందన్నమాట. సో, నాకు ఇంపార్టెంట్ కదండి, నేనేం చేయలేను, నాకు ముందు ఎవరు నాకు అలా జరుగుతుందని చెప్పలేరు. అలా కిల్ అని రాస్తే కంటెండర్షిప్ నుంచి వెళ్ళి పంపిస్తారని నాకు ముందుగా బిగ్ బాస్ చెప్పలేడు. నాకు తెలియక నేను రాశాను అన్నట్టుగానే చెప్తాదనమాట. సో, ఎక్కువ వచ్చేసి కొంతమంది కంటెండర్షిప్ అవుతారు. సో, డీమాన్ అందులో ఉండడనమాట. డీమాన్ అయితే చాలా అలుగుతాడనమాట. నాకు ఇవ్వలేదు, నేను అడిగిందా నాకు తక్కువ ఇంకో 1000 ఇచ్చుంటే బాగుండదు అనేసి. సో, ఎంత డిస్కషన్ అయిపోయినాక మళ్ళీ బెడ్రూమ్లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఇదే డిస్కషన్ అవుతుందన్నమాట.
సో, ఈ మాధురి ఎక్కువ వాగినట్టు అనిపిస్తది. ఎందుకంటే రీతు తనను ఎలిమినేట్ చేసింది గదా! కంటెండర్‌షిప్ నుంచి అవకాశం రాకుండా. సో, నోరు బారేసుకుంటదనమాట. మన గ్రూప్‌లో ఇవ్వకుండా మనీ పక్కన వాళ్ళ గ్రూప్‌లో డీమాన్‌కి ఇచ్చింది. నువ్వు ఇండివిడ్యువల్ ప్లేయర్ అన్నావు గదా! ఏది నీ ఇండివిడ్యుయాలిటీ? నీకసలు ఎలా మాట్లాడాలో తెలవది అంటూ మాట్లాడుతుందనమాట. రీతు మీరు అలా మాట్లాడకండి. మీరు అలా నోరు పారేసుకోకండి అంటూ రీతు అయితే అంటే, ఇక్కడ నోరు ఎవరు పారేసుకోవట్లేదమ్మా. నేను జెప్తున్నాను గదా! నీకైతే అసలు పెద్దవాళ్ళతో కూడా ఇలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలో నీకసలు ఏది తెలవది. నువ్వు పక్కన వాళ్ళ గురించి ఆడడానికే వచ్చావు తప్ప నీ ఆట అయితే నాకు ఏడ కనబడతలేదు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధమే జరుగుతుందనమాట. డీమాన్‌కి, రీతికి కూడా చిన్నగా గొడవ జరుగుతుందనమాట. మధ్యలో ఇమానువల్ గూడా వాళ్ళని సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను ఏది అన్నా గూడా నువ్వు తప్పుగానే తీసుకుంటావు. నన్ను అర్థం జేసుకోవు ఈ హౌస్‌లో. నాకు తెలియదురా నీకు ఇంత డబ్బులిస్తే కంటెండర్ అవుతాయని. లాస్ట్‌లో 2 మెంబర్స్‌ని తీసేస్తారు గావచ్చు అనుకున్నా. నువ్వు గూడా కంటెండర్‌షిప్‌లోనే ఉంటావనుకున్నా. నాకు ఇలా ఉంటదని తెలవదు గదా గేమ్ అని రీతు వర్షన్ రీతు చెప్తుంటే పవన్ అయితే చాలా ఏడ్చేస్తాడనమాట. ఇందుకేరా నాకు కోపం వచ్చేది అనుకుంటూ రీతు అంటది. సో, నిన్నెవడు నాకు ఇయ్యమన్నాడు అడిగితేనే ఇస్తావా అంటూ డీమాన్ కూడా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ జరుగుతది. అలిగి రీతు అయితే వెళ్ళిపోతుంది. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేస్తారనమాట గేమ్ గురించి. సో, ఒక రౌండ్ సర్కిల్‌లో క్యాప్ ఉంటుంది. ఎవరైతే ముందుగా వెళ్ళేసి ఆ క్యాప్ తీసుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి ఇచ్చి, మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేసి, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు అని ఈ టాస్క్ అయితే పెడతారు. సో, ఈ టాస్క్ వచ్చేసి ఇమ్ము, తనుజ, రీతు, పవన్ కళ్యాణ్ అండ్ దివ్య, నిఖిల్ నాయర్ వీళ్ళ ఆరుగురు వచ్చేసి గేమ్ ఆడడం జరుగుతుందనమాట. సో, వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి అయితే క్యాప్ ఇస్తారు. ఇమాన్యుయల్‌కి 2 టైమ్స్ క్యాప్ అనేది దొరకడం జరుగుతుంది. సో, లాస్ట్‌లో వచ్చేసి తనుజ అండ్ ఇమాన్యుయల్ ఉంటే, ఇమాన్యుయల్ వచ్చేసి సంజనకి ఇస్తే తనుజను అయితే ఎలిమినేట్ చేస్తాడు. మొత్తానికి అయితే ఇమాన్యుయల్ వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్‌గా అయిపోతాడనమాట. ఇమాన్యుయల్ వచ్చేసి తనుజతోటి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టించుకుంటాడు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత తనుజకి మొత్తం కళ్ళు తిరిగి పడిపోతదనమాట. మొత్తం స్పృహలో లేకుండా అయిపోతది. వెంటనే డాక్టర్ రూమ్‌కి తీసుకెళ్తారు. కొంచెం నీరసంగా ఉండి 4, 5 డేస్ నుంచి తనకి ఫీవర్ రావడం వల్ల అలా అయింది అంటే లోపలికి తీసుకొచ్చినాక రమ్యకి మాధురికి చిన్న డిస్కషన్ జరిగితే ఏమైంది అని తనుజ తనని అడిగితే చెప్తదనమాట. సో, లాస్ట్‌కి నైట్‌లో మాత్రం కళ్యాణ్ అండ్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఏడ్చావని తనుజ అడిగితే, "ఏం లేదు నాకు క్యాప్టెన్సీ పోయింది గదా! అందుకే ఏడ్చాను" అంటే, "నిజం చెప్పు నాకు తెలవదా" అని అంటే, "సరే ఏం లేదు దానికే ఏడ్చాను" అన్నట్టుగా చెప్తాడనమాట. "సరే నువ్వు పడుకో. నీకు ఒకవేళ నేను ఈ వీక్ ఉంటే నీకొక విషయం చెప్పాలి" అని అంటాడు.